హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్కి సంబంధించి మోడల్ పేపర్ 10 అయితే మనం చూస్తున్నామండి. ఇప్పటి వరకు 9 మోడల్ పేపర్స్ అయితే అందజేస్తాను. వరుస క్రమంలో ఇది 10వ మోడల్ పేపర్. సో ఎగ్జామ్స్ మనకి 3వ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఈ యొక్క మోడల్ పేపర్ సిరీస్ అయితే ఈ విధంగానే కొనసాగుతుంది. ఇటీవల హైకోర్టు ఎగ్జామ్స్, అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ చేసిన మోడల్ పేపర్స్ నుండి కూడా చాలా మార్కులు అయితే రావడం అయితే జరిగిందండి. సో మన స్టూడెంట్స్ అయితే కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అయితే విజయం సాధించడం కూడా జరిగింది. అంటే చాలామంది క్వాలిఫై అయ్యారు. హైకోర్టు ఎగ్జామ్లో కూడా చాలామంది అయితే మంచిగానే బాగా రాశారని చెప్పుకోవచ్చు. సో గైస్, మరి ఎవరు నెగిటివ్ కామెంట్స్ పెడితే ఎవరు పట్టించుకోవద్దండి. చాలామంది ఈ సచివాలయం జాబ్స్ అనేవి వేస్ట్, వీటికి అప్లై చేసి వేస్ట్, వీడి అవసరం లేదు, వేరే వాటికి ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి. కావాలని అదే పదిగా కామెంట్స్ పెడుతున్నారు. సో ఎవరిని కూడా పట్టించుకోకండి ఫ్రెండ్స్. మనకు నోటిఫికేషన్ అయితే అతి త్వరలోనే రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవన్నీ కూడా సింపుల్గా మైండ్లో పెట్టుకొని ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సింపుల్. ముఖ్యంగా కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రం డిస్టర్బ్ అవ్వద్దండి. ముందే చెప్తున్నాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. 100% మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? కొంచెం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక 15 days వరకు అలా నోటిఫికేషన్ కానీ వస్తుంది కంపల్సరీగా. ఓకేనా? మరి కోర్స్ తీసుకోండి, ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1. సో గైస్, వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇవన్నీ కలిపి ఒక 2023 ఏపీ గ్రామ వార్డు సచివాలయం అనేటువంటి ప్లేలిస్ట్ తయారు చేశాను, అందులో పెడతానండి. అందరూ కూడా వీడియో చూడండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. 2023 సంవత్సరానికి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన అవార్డ్ ఇటీవల ఏ జిల్లాకు లభించింది? సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 3, నెల్లూరు జిల్లాకైతే లభించింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. నెక్స్ట్ 1. ఏపీలో ఒకే రేషన్ కార్డుకు ఒకే పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన తేదీ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1, 2020 మే నెలలో మరి ఈ విధానాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ 1. ఏపీలో 26 జిల్లాలకు ఈ రోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 13 జిల్లాలని ఇంకొక 13 జిల్లాలు కలిపి మొత్తం 26 జిల్లాలుగా చేయడం అయితే జరిగిందండి. మరి క్యాబినెట్ దీనికి ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఆన్సర్ ఆప్షన్ 2, 2022 ఏప్రిల్ 4వ తారీఖున ఆమోద ముద్ర వేయడము జరిగింది. నెక్స్ట్ 1. 2018 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్న వారు క్రింది వారిలో ఎవరు? 64వది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అమితావ్ ఘోష్. నెక్స్ట్ 1.
బౌద్ధ మతము ప్రపంచ మతమగుటకు కృషి చేసిన వారు క్రింది వారిలో ఎవరు? బౌద్ధ మతము ప్రపంచ మతం అవ్వడానికి ఆన్సర్ ఆప్షన్ 2 అశోకుడు అండి. ఓకే, అశోకుడు. భగవద్గీతను మొదటగా ఏ భాషలోకి రచించబడింది? ఏ భాషలో రచించబడింది? 66వ ఆప్షన్ 1 సంస్కృతంలో అయితే దీన్ని రచించడం అయితే మనము చూడవచ్చు భగవద్గీత. నెక్స్ట్ వన్, అమృత్సర్ నందలి స్వర్ణ దేవాలయంను నిర్మించిన వారు ఎవరు? 67 ఆప్షన్ 3 అండి. గురు రామ్దాస్ నివసించినటువంటి స్థలంలో మరి ఈ యొక్క స్వర్ణ దేవాలయాన్ని నిర్మించడము జరిగింది. సో 1919వ సంవత్సరంలో చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయినటువంటి జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అయితే జరిగిందండి ఏప్రిల్ 13వ తారీఖున. ఇక్కడే అండి గోల్డెన్ టెంపుల్లోనే స్వర్ణ దేవాలయము అమృత్సర్లో. నెక్స్ట్ వన్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 68 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1985. సో అందరికీ కూడా ఒక ముఖ్యమైన క్వశ్చన్ అండి. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? కామెంట్ రూపంలో తెలియచేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ మీకు తెలియకుంటే సార్క్ అని కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ వన్, ఉత్తర ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో సైనిక అవసరాల కోసం రోడ్డు నిర్మాణం చేసేందుకు బార్డర్ రోడ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 69 ఆప్షన్ 1 1960లో. ఏ జాతీయ రహదారి దేశాన్ని తూర్పు పడమరలుగా విభజిస్తూ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, NH7 లేదా NH44 అని కూడా చెప్పుకోవచ్చు కొత్త పేరు. నెక్స్ట్ వన్, ఈనాటి ఇంటర్నెట్కు పూర్వగామి ఏంటి? అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్నెట్ను ఏ పేరుతో పిలిచేవారు ప్రీవియస్గా? ఆప్షన్ 1 ఆర్పానెట్ అనేవారండి. ఏమనేవారు? ఆర్పానెట్. సో ఈ యొక్క కంప్యూటర్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ 1 లేదా 2 మార్కులు కంపల్సరిగా వస్తుందండి. ఓకే, ఇంటర్నెట్ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? 72 ఆప్షన్ 2 అండి, వింట్ సెర్ఫ్ అండి. ఇంటర్నెట్కి పితామహుడిగా మరి వీరినైతే పరిగణిస్తామండి, వింట్ సెర్ఫ్. మరి కంప్యూటర్ కనుగొన్నవారు చార్లెస్ బ్యాబేజ్. నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేటువంటి దాన్ని కనుగొన్నవారు టిమ్ బెర్నర్స్లీ. అసలు ఇంటర్నెట్ అనే దానికి పితామహుడు ఎవరంటే వింట్ సెర్ఫ్. నెక్స్ట్ వన్, బంగబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? బంగబంధు. 73 ఆన్సర్ ఆప్షన్ 2 షేక్ ముజీబుల్ రెహమాన్. నెక్స్ట్ వన్, థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎక్కడ కలదు? థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 74 ఆప్షన్ 1 అండి, పాటియాలా. నెక్స్ట్ వన్, GUIని విస్తరించండి. వాట్ ఈజ్ ద అబ్రివేషన్ ఆఫ్ GUI? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వివరణ ఏంటి? క్రింది వాటిలో 76 ఆప్షన్ 4 అన్ని సరైనవి. చూద్దాం. రష్యా భూభాగం నుండి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ. అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన మహిళ పెగ్గీ విల్సన్. 30 మీటర్ టెలిస్కోప్ నిర్మించబడుతున్న దేశము మౌనాకియా హవాయ్ ద్వీపాలలో. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యానకం యొక్క పారదర్శకత దేనిపై ఆధారపడి ఉంటుంది? యానకం యొక్క పారదర్శకత ఆన్సర్ ఆప్షన్ 4 దీనిపై ఆధారపడి ఉంటుందంటే నూనె కాగితం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ముడి చమురు నుండి గ్యాసోలిన్ను చేసే పద్ధతి ఏంటి? ఆప్షన్ 2 ఆంశిక స్వేదన ప్రక్రియ. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రము ఎక్కడ కలదు? 79 ఆప్షన్ 1 మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంటుంది. మన భారతదేశంలో అయితే కటక్లో ఉంటుందండి, ఒడిషా. ఓకే. నెక్స్ట్ వన్, బంగ్, చరస్, గంజాయి అనేవి ఏంటి? ఆప్షన్ 1 ఒకే జాతి మొక్క ఉత్పత్తులు. బంగ్, చరస్, గంజాయి అనేటువంటివండి మాదక ద్రవ్యాలుగా అయితే వీటిని ఉపయోగిస్తారు. ఇవి నిషిద్ధ పదార్థాలండి. నెక్స్ట్ వన్, సింధు ప్రజలకు తెలియని లోహము ఏది?
ఆప్షన్ 2 ఇనుము అనేది తెలియదు. ఓకే. చంద్రగుప్త కథ అనే గ్రంథ రచయిత ఎవరు? చాళుక్యుడు లేదా కౌటిల్యుడు. నెక్స్ట్ వన్, మధ్యయుగ భారత కారల్ మార్క్స్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 కబీర్. నెక్స్ట్ వన్, సార్వజనిక సభను స్థాపించిన వారు ఎవరు? సార్వజనిక సభ 84 ఆప్షన్ 2 అండి. గణేష్ వాసుదేవ గారు ప్రారంభించడం అయితే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారత్లో విలీనమైన సంస్థానం ఏది? 85 ఆప్షన్ 2 అండి. జునాగఢ్ అండి. సో స్వతంత్రం వచ్చిన తర్వాత 560కి పైగానే సంస్థానాలు ఉండేవండి. అన్నీ కూడా ఆల్మోస్ట్ కలిసిపోయాయి భారతదేశంలో. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకమైనటువంటి ఒప్పందం ద్వారా కలిసింది. ట్రావెన్కోర్ కూడా ఒక ప్రత్యేకమైన ఒప్పందము. హైదరాబాద్ పోలీస్ చర్య ద్వారా కలవడం అయితే చూడవచ్చు. ఓకే. జునాగఢ్ మాత్రం ప్రజాభిప్రాయ సేకరణ. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అగ్రీ టు లివ్ విత్ ఇండియా, అంటే భారతదేశంతో కలిసి ఉండడానికే ఒప్పుకోవడంతో కలిపేశారు. సత్పురా మరియు వింధ్యాల మధ్య ప్రవహించే నది ఏది? సత్పురా మరియు వింధ్య పర్వతాలండి ఇవన్నీ. భారతదేశానికి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించేటువంటివి. 86 ఆన్సర్ ఆప్షన్ 1 నర్మదా నది. పగులు లోయ గుండా ప్రవహించేటువంటి నది అండి నర్మదా తపతి. నెక్స్ట్, నీలగిరి కొండలలో ఎత్తైన శిఖరం ఏంటి? 87 ఆప్షన్ 1 దొడబెడ్డ. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏంటండి? అన్నైముడి, కేరళలో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, క్రింద పేర్కొన్న వాతావరణ పొరలను పైనుండి క్రిందికి అమర్చండి వరుస క్రమంలో. ఆన్సర్ ఆప్షన్ 2 చూద్దాం. ముందుగా ప్రోటోస్పియర్ పైన, అన్నిటికంటే పైన ఉంటుంది. తర్వాత స్ట్రాటోస్పియర్ దాని కింద ఉంటుంది. తర్వాత మీసోస్పియర్, దాని తర్వాత థర్మోస్పియర్, దాని తర్వాత ఎకోస్పియర్. పైనుండి వరుస క్రమంలో అయితే ఇవి ఉంటాయి. నెక్స్ట్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఇవ్వండి. 89 ఆప్షన్ 4 అండి. మహాసముద్రాలు వేడెక్కడం మరియు చల్లబడడం గురించి తెలిపిన సూత్రము కిర్చాఫ్ సూత్రము. నది ముఖద్వారాల వద్ద లవణీయత చాలా తక్కువగా ఉంటుంది. కారణం మంచినీరు సముద్రంలోకి కలుస్తుంది. ప్రపంచంలో అత్యధిక లవణీయత కలిగిన సముద్రము మృత సముద్రము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 17, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 18. ఎక్కడ ఇవి జరిగాయి? కాప్ సదస్సులు అండి ఇవన్నీ కూడా. 90వది. సో సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ 1 1 by 1 చూద్దాము. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 కోపెన్ హ్యాగన్ డెన్మార్క్లో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 7 డర్బన్ దక్షిణాఫ్రికాలో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 ప్యారిస్ ఫ్రాన్స్లో, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 18 దోహా ఖతర్లో అయితే జరిగింది. సో లేటెస్ట్ కాప్ సదస్సు ఈజిప్ట్లో అండి. ఓకే, ఈజిప్ట్లో జరగడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఘన వ్యర్థాల సమస్యను తగ్గించడానికి క్రింది వాటిలో ఏ పద్ధతి మెరుగైనది? 91 ఆప్షన్ 3 అండి. పునర్వినియోగం, రీసైకిల్. నెక్స్ట్ వన్, జలావరణ వ్యవస్థలో ఆమ్ల వర్షాల కారణంగా మొదటగా ప్రభావితమయ్యే జీవులు. 92 ఆప్షన్ 2 మొలస్కా జీవులు. జాతీయ ఈ గవర్నెన్స్ విధానం ఎప్పుడు ప్రారంభమైంది? 93 ఆప్షన్ 2 2006. సమాచార హక్కు అనేది ఒక ఆప్షన్ 1 సాధారణ హక్కు. అవశిష్ట శాసనాధికారాలు క్రింది వానిలో ఎవరికి చెందుతాయి? అవశిష్ట శాసనాధికారాలు. 95 ఆప్షన్ 2 పార్లమెంట్. ఎన్నికలలో వయోజన ఓటింగ్కు సంబంధించిన ప్రకరణ ఏది? ఆప్షన్ 3 అండి 326 ఆర్టికల్. భారతదేశంలో స్వాతంత్రం రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు? దాదాబాయి నౌరోజీ అండి, డ్రైన్ థియరీ ఆధారంగా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? ఆప్షన్ 4 గ్రాంట్లు అండి. నెక్స్ట్ వన్, డిమానిటైజేషన్ నేపథ్యంలో నల్లధనం వెలికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకము ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ 1 2016 డిసెంబర్ 17. పేదరికాన్ని తొలగించండి అనే నినాదంతో 20 సూత్రాల పథకాన్ని ఈ సంవత్సరంలో ప్రారంభించారు. ఆప్షన్ 2 1975.
సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు 1 లేదా 2 మోడల్ పేపర్స్ అయితే అందజేస్తాను. ఆఫ్టర్నూన్ మాత్రము 2:00కి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్, కంపల్సరిగా మోడల్ పేపర్ అయితే ఉంటుంది. ఓకేనా? ఖచ్చితంగా హార్డ్ వర్క్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈసారి 3వ నోటిఫికేషన్లో జాబ్ ప్రతి ఒక్కరు తెచ్చుకోవాల్సిందే. ఓకేనా? ఇప్పుడు మిస్ అయితే మాత్రం ఇంకో 5 ఇయర్స్ దాకా నోటిఫికేషన్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఉన్నా కూడా చిన్న చితక ఖాళీలు ఉంటాయండి. 500, 1000 అంతకంటే ఎక్కువైతే విడుదల చేయడానికి కూడా ఉండవు. కాబట్టి మంచి అవకాశం ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.